సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతిని కాపాడేందుకు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలన్నారు. బంగ్లాదేశ్, నేపాల్లా కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గట్టిగా నిలబడుతుందన్నారు. ప్లాస్టిక్ ను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్ష నిర్వహిస్తామని తెలిపారు. బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దయచేసి ప్రకృతిని కాపాడదాం, ప్లాస్టిక్ని నిషేధిద్దాం, స్వదేశీకి ఊతమిద్దాం. ఈ నినాదంతో ఈ 15 రోజులు ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ట్రంప్ లాంటి వాళ్ళు ఆంక్షలు పెట్టినా, ఇంకొకరు భారతదేశాన్ని ఆర్థిక దిగ్బంధనం చేయాలని కలలుగన్నా, అన్ని పదవులకి పోటీ చేసేందుకు అర్బన్ నక్సలైట్లు, సూడో నక్సలైట్లు ముందుకు వస్తుంటే కూడా భారతదేశం బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా కాకుండా గట్టిగా గడ్డబారలాగా నిలబడిందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో తప్ప ఇంకొకటి. వారి మీద ఈ దేశ ప్రజలకి 140 కోట్ల మంది ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం వల్ల ఈ దేశం విశ్వగురువు వైపు తన అడుగులను వేస్తూ ఉంది. ప్రధానమంత్రి అయినప్పుడు వారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఈరోజు 3వ స్థానం ఈ దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొస్తున్నటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా మా అందరం కూడా పనిచేయాలని కార్యకర్తలందరం కూడా ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది.